వెల్కమ్ టు బిగ్ సినిమా. రాజేష్ కొంచాడ, శ్రావణి శెట్టి జంటగా నటించిన చిత్రం కౌసల్య తనయ రాఘవ. రత్నాకర్ నిర్మించిన ఈ సినిమాకి స్వామి పట్నాయక్ దర్శకత్వం వహించారు. మనీషా, లోహిత్, చంటి ఇతర పాత్రలు పోషించగా ఆర్కే నాయుడు కీలక పాత్రలో కనిపించడం విశేషం. ఇక ఈ సినిమా ఏప్రిల్ 11న రానున్న సందర్భంగా సినిమా నుండి ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. నాది ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది విలేజ్లో. సో ప్లాట్ ట్విస్ట్ చూడాలి ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్లాడ్. సో ఎన్ని మూవీస్ చేసినా మాత్రం పారిజాతం ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ అండి. సో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. సో ఓకే, దాట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఒక ట్రైలర్ కట్ సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ట్రైలర్ కట్టే థియేటర్ వరకు తీసుకొచ్చేది. ఈ ట్రైలర్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుండెకాయ లాంటిది. చాలా సందర్భంలో నేను చెప్పాను, ఈ ట్రైలర్ కట్ బాగుంటేనే ప్రేక్షకుడు థియేటర్ వరకు తీసుకొని వస్తారు. సో మా ట్రైలర్ కట్ చూశారు, అది మీరు అందరూ మా ప్రేక్షకుల ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మా మీడియా మిత్రులకు ఉన్నది. సో కైండ్లీ కొంచెం ప్రమోట్ చేయండి. అండ్ ఇందులో ఈ సినిమాలో నేను ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాను. చెప్పకూడదా క్యారెక్టర్? ఓకే, ఒక కీ రోల్ చేశానండి. పేరు కూడా చెప్పకూడదా? ఓకే ఓకే ఒక మంచి క్యారెక్టర్ అండి. అంటే సినిమాకి ఒక నేను హార్ట్ లాంటిది, అది 100% ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాను. విజువల్ చాలా అందంగా వచ్చింది నిజంగా. వీళ్ళ యాక్టింగ్ కానీ వీళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ దానికి నేను ఆ మ్యూజిక్ చేయడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంచిగా వచ్చిందండి. మీరు ఈ 11th అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను. డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉంటుంది సినిమా అయితే మాత్రం. చాలా బాగా వచ్చిందండి. మేము అవుట్పుట్ కంప్లీట్గా చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. కౌసల్య తన రాఘవ మా అందరికీ ఒక డెబ్యూట్ మూవీ అండి. ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన నా డైరెక్టర్ స్వామికి. అవర్ జర్నీ ఈజ్ లైక్ ఫ్రమ్ ఎప్పుడో 2022లో అలా యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ అవర్ జర్నీ ఈజ్ వెరీ లాంగ్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్, డ్రీమ్స్ కమ్ ట్రూ అండి, డ్రీమ్స్ కమ్ ట్రూ. నేను ఇప్పుడే ఆ ట్రైలర్ కట్ చూస్తున్నప్పుడు అనుకుంటున్నా, ఎస్ వీ నీడ్ టు డ్రీమ్ మోర్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాలాంటి డెబ్యూటెంట్స్ అందరినీ నమ్మి ఇంత ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు రత్నాకర్ గారు. అండ్ అఫ్ కోర్స్ మా డిఓపి యోగిరెడ్డి గారు, అఫ్ కోర్స్ ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెన్ తో వీఆర్ సో వెరీ డెబ్యూటెంట్స్, మాకు చాలా సపోర్ట్ చేశారు, అందుకే అవుట్పుట్ ఇలా రాగలిగింది. అండ్ ఆల్సో మా రాజేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సో ఐ మీన్ వినాలనిపిస్తుంది అండి, ఆ మ్యూజిక్ అంత బాగుంది. ఈ మూవీకి నేను ఎక్కువ మా మదర్ అంటే సెంటిమెంట్. నాకు మదర్ అంటే ఫస్ట్ నుంచి మదర్ స్టోరీ ఉంటే వెళ్దామని చర్చనుకున్నప్పుడు స్వామి గారు కథ చెప్పారు. ఎక్కువ నాకు నచ్చిన టైటిల్ అండి. ఎందుకంటే మా అమ్మ నాన్న పేరు రాముల సీత, కౌశల్య పేరు కూడా అలాగే కలిసి వచ్చింది. ఫస్ట్ నుంచి దీన్ని ఆ టైటిల్ నేను నమ్మాను, కథను కూడా అలాగే నమ్మాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంతవరకు రావడానికి ఆల్ మై ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు, మా పిల్లలు కూడా. అందరికీ ఈ సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. చాలా చాలా బాగుంది సినిమా. నేను మొత్తం పిన్ టు పిన్ సినిమా మొత్తం చూశాను. చెప్పకూడదు కానీ చెప్పాలి, ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి. బాగోకపోతే చెప్పను. చాలా బాగుంది సినిమా. ఒక మదర్ సెంటిమెంట్ అండ్ లవ్, అంటే ఒక మదర్ని ప్రేమించిన వాడు అమ్మని ఎలా చేసుకుంటాడు అనేదే ఈ సినిమా. చాలా బాగా చేశారు. అంత బాగా చేసినందుకు టీం అందరికీ అందరూ సపోర్ట్ చేసి థియేటర్ 11th వెళ్ళి సినిమా చూసి అందరూ ఆదరించండి. ఇంకో 10 మంది చెప్పండి. ఇంకా మనం అందరూ సోషల్ మీడియాలో పెట్టుకొని సినిమా అంతా ప్రమోట్ చేయండి. అందరికీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్. కౌశల్య తనయ రాఘవ. ఈ సినిమా హిట్ అవుతుంది అని ఫస్ట్ నాకు ఎప్పుడు అనిపించింది అంటే రాజేష్ రాఘవ క్యారెక్టర్ చేస్తున్నప్పుడే. రాజేష్ ఆల్ ది బెస్ట్. నాకు రాజేష్ చాలా ఏళ్ళ నుంచి తెలుసు, నేను ఎప్పుడు సీనియర్ అంటూ ఉంటాను. రాజేష్ నీ హార్డ్ వర్క్ నాకు తెలుసు. ఈ సినిమాతో ప్రపంచం అందరికీ తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజేష్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ స్వామి గారికి ఇది మీకు మంచి సినిమా అవ్వాలండి. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సార్. ఇలాంటి మంచి సినిమా మీరు ప్రొడ్యూస్ చేయాలి, మళ్ళీ చేయాలి. రాజేష్ లాంటి ఆర్టిస్టులని, ఆర్కే నాయుడు గారు లాంటి ఆర్టిస్టులని ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు చేశారు. అలాంటి వాళ్ళు మీరు ఇంకా చాలా మంది ఇంట్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 days తర్వాత కాల్ చేసి మీరు సెలెక్టెడ్ అని అన్నారు. ఇలాంటి చాలా చెప్పారు.
నా కెరియర్లో చాలామందిని చూశాను. ఎన్నో ఆడిషన్స్కి వెళ్ళిన ప్రతి చోట మీరు బాగా చేశారండి, సెలెక్ట్ అయ్యారు, మీకు కాల్ వస్తుంది అన్నారు. ఇలా కాల్ వస్తాయని కొన్ని వందల కాల్ కోసం వెయిట్ చేశాను నేను, రాలా. బట్ ఫైనలీ కాల్ వచ్చింది నాకు. అనుకోలే 2 డేస్లో షూట్ అనగా పిలిచారు మాట్లాడడానికి. అప్పుడు కూడా నాకు నమ్మకంలే. మార్నింగ్ తీసుకెళ్లారండి, మార్నింగ్ కూర్చోబెట్టి అందరిని పిలుస్తున్నాను, నేను పిలవట్లే. ఓపెన్గా చెప్తున్నాను, ఇదేదో బిస్కెట్ అనుకున్నానండి. ఓపెన్గా బిస్కెట్ అనుకున్నా. మళ్ళీ మామూలు బిస్కెట్ కాదండి, సాల్ట్ బిస్కెట్. ఖచ్చితంగా ఇది అవ్వదు. చాలా అంటే చాలా విన్నాను కదా, చాలా చూసాను, పిలుస్తారు అవుతాయి అనుకున్నాను. కానీ 2 డేస్ తర్వాత పిలిచి తీసుకెళ్ళి గ్రూమింగ్ చేయించారు. అప్పటికి కూడా నేనే హీరోవా, నిజమేనా అనిపించింది. ఫైనల్లీ సెట్కి వెళ్ళి ఫస్ట్ షాట్ పడిన తర్వాత నేను నమ్మానండి, నేనే హీరో, పర్వాలేదు. గద్దర్ 2 సినిమా ఘన విజయం సాధించిన సన్నీ డియోల్ మరోసారి జాట్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించడానికి సిద్ధమయ్యాడు. మైత్రి పీపుల్స్ మీడియా కలిసి నిర్మించిన ఈ సినిమాకి టాలీవుడ్ మాస్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానున్న సందర్భంగా ఇలా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీం. 2.5 किलो के हाथ की ताकत पूरा नॉर्थ देख चुका है, अब साउथ देखेगा. सनी सर के लिए तालियां हो जाए एक बार. देखो भाई, बातचीत करनी है, लेकिन यहां पे हमारे साथ कोई है. सनी सर ने तो अपना डायलॉग मार दिया, लेकिन ऐसे रणतुंगा तो नहीं जा सकते बिना इस रण में कुछ किए. तो क्या कहना चाहेंगे? हॉल में आ जाओ, आई एम वेटिंग. क्या बात है. और फिर यहां के ही अपना, ये उनका गढ़ है भाई, यहीं के हैं विनीत कुमार सिंह हमारे साथ. विनीत भाई, बहुत बहुत स्वागत है. क्या बोलना चाहेंगे यहां सबको? ओम नमः पार्वती पतये हरा हरा महादेव. जय श्री राम, जय श्री राम, जय श्री राम. अरे हम तो अपने घरे आयल हैं. हाँ, हमरे खातिर तो ऐसा न हो कि बस अपने आंगन में आके खड़ा है. धन्यवाद, बहुत बहुत धन्यवाद आप सब लोगों का. Sir, thank you so much for being here and backing this wonderful project. Please talk to us about the response that we've gotten till date. और अब ये जैसे जैसे डेट पास आ रही है, एक्साइटमेंट और बढ़ता जा रहा है. सर, काशी में आए हैं, बाबा विश्वनाथ की धरती पे. What do you have to say? Yeah. So we are very happy to celebrate this on the river Ganges in Varanasi. So Sunny sir, thank you sir for giving us the opportunity. Randeep and Vineet. Vineet, we are at your place. So I want to thank Taman for giving this extraordinary song, and we're happy and we are looking forward for a very grand release on April 10th. Thank you so much, sir. टेक जायंट होने के साथ साथ अब फिल्मों में भी कुछ बहुत बड़ा करते नजर आ रहे हैं. बहुत बहुत शुभकामनाएं आपको. Thank you. रणदीप भाई, दिस वंस फॉर यू. प्लीज टेल अस, नाम शंकर से पर भगवान ना हूं, ऐसे ही कुछ था ना सर? हाँ, नाम शंकर से पर भगवान ना हो. हाँ हाँ, लेकिन यहाँ पे थमन ने बहुत अच्छा म्यूजिक बजाया. उसके बारे में, उसके लिए तालियां हो जाए. म्यूजिक डायरेक्टर के लिए गाना अच्छा लगा कि नहीं? बहुत अच्छा म्यूजिक बनाया है. और हम महादेव की नगरी आए हैं, तो यहाँ से कनेक्शन है. मैं कह रहा हूँ, जैसे आपने कहा ना, शंकर भगवान से एक कनेक्शन है, काशी से कनेक्शन है. अब जब यहाँ आके इतनी तालियां सीटियां, मेरे कहने पे नहीं चिल्ला रहे थे ये लोग, आपने बोला और देखो आप क्या हो रहा है. तो इनके लिए क्या बोलना चाहोगे? हर हर. आहा, आहा. Thank you so much. Sunny sir, one last thing before we wrap this up. क्या बोलेंगे? 10 तारीख, आई नो तारीफ से दूर भागते हैं आप, लेकिन जब जब एक्शन की बात होती है, बिगेस्ट एक्शन सुपरस्टार हमारे देश के आप थे, हैं और रहेंगे. क्या बोलना चाहेंगे सर? थैंक यू. जैसे कहते हैं ना, तारीख पर तारीख, तारीख पर तारीख, तारीख पर तारीख, तारीख पर तारीख आती रही है, लेकिन इस 10 तारीख को
जाट आएगी। आप सब देखने जाएंगे ना? अरे मुझसे ज्यादा जोर से बोलो, जय। बहुत बहुत धन्यवाद आप सबका। मैं यहाँ बहुत बार आ चुका हूँ। पहले मैं अपनी फिल्म घातक के लिए आया था, जहाँ मैं काशी था, और उस वक्त भी मैं इस घाट पर ही यहाँ सब जगह शूटिंग कर रहा था। और उसके बाद मैं आया मोहल्ला 80 के लिए, और आज मैं यहाँ अपनी फिल्म के लिए आया हूँ। आप लोगों ने हमेशा बहुत प्यार दिया है, इसलिए यहाँ आने को हमेशा कोई मौका मिले तो ज़रूर आता रहता हूँ। ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామరెడ్డి, తిమ్మప్ప నాయుడు నిర్మిస్తున్న సినిమా అరి. వినోద్ వర్మ, సూర్యపురమెట్ల, అనసూయ భరద్వాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండగా, పేపర్ బాయ్ చిత్రంతో పేరు తెచ్చుకున్న జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక భగభగ అనే లిరికల్ సాంగ్ ని మేకర్స్ వదులుగా ఈ రిలీజ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా జరగడం విశేషం. అరీ సినిమా ఆర్వీ క్రియేషన్స్ తీసింది. ఒక ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేశాను, ఇప్పుడు చూశాను. అర్షద్ వర్గాల మీద తీశారు సినిమా అంతా. ఇట్ లుక్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ద థాట్ బిహైండ్ ద మూవీ అండ్ ఇలాంటిది ఐడియా ఆర్ ఫిలాసఫీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఒక గుడ్ థాట్, గుడ్ ఐడియా. సో సినిమా ఐ హోప్ ఇట్ రీచెస్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ వెరీ బిగ్ సక్సెస్. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ పై సుభాష్ చంద్ర దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్ హీరోగా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిధి ప్రదీప్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతుంది. కసిరెడ్డి, సుదర్శన్లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తుండగా, ఈ చిత్రం యొక్క టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ని ఇలా రివీల్ చేసింది మూవీ టీం. ఏమైంది? ఇంత సెటప్ తో సినిమా చేస్తుంటే సినిమాలు చేయట్లేదు అంటున్నారు. ఆడంతా తప్పే ఉంది. సినిమా చేస్తున్నట్టు నాకే అనిపించట్లేదు. చేస్తున్నాం నీకు నాకు తెలిస్తే సరిపోదు కదా, జనాలు తెలియాలి. అలా తెలియాలంటే టైటిల్ తెలియాలి. ఒక ఐడియా, హీరోయిన్ డైరెక్టర్ కి బాగా క్లోజ్. ఖచ్చితంగా తనకి చెప్పేసి ఉంటాడు. అవునవును, నిజంగా మాట్లాడుతున్నాడు. దానికి తెలియదు, మన టైటిల్ ఎలా తెలుస్తుంది? గోదావరి గట్టు పైన ఏం చేస్తున్నారు? బాగానే మాట్లాడుతూ ఇది మన సినిమా టైటిల్ తెరిమా? తెలుసు మామా, చెప్పాను కదా డైరెక్టర్ మనం అంటే వాల్యూ లేదని. ఇది ఏమనుకోకపోతే మీకు చెప్పండి కూడా చెప్పాలి. బాయ్ గైస్. నీకు వద్దులేరా, పొరుగు పోతుంది. మనకు చెప్పారు. April 7th మీరు కూడా తెలుసుకోండి. శ్యామ్ సింగ్ రాయ్తో తనకంటూ రైటర్గా సరికొత్త ఇమేజ్ తెచ్చుకున్న సత్యదేవ్ జంగా బర్త్డే ఈవెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు మారుతి, సినిమాటోగ్రాఫర్ సెందిల్, ఆర్పి పట్నాయక్, బీవీఎస్ రవి, లక్ష్మీ భూపాల వంటి సినీ సెలబ్రిటీస్ పాల్గొనడం ఇక్కడ విశేషం. నాది జర్నీ యాక్చువల్గా 2004లో స్టార్ట్ అయింది. 2003 నుంచి ఒక బండి మీద యాక్చువల్గా మేము శేఖర్ సూర్యని మధ్యలో కూర్చోబెట్టుకుని వెళ్ళేవాళ్ళం. అలా స్టార్ట్ అయిన మా జర్నీ. నిజంగా సత్యదేవ్ గారు లాస్ట్ ఇయర్, అంటే ఆయన దగ్గర చాలా కాన్సెప్ట్స్ ఉండేవి, ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. చాలా మంచి మంచి కథలు ఉన్నాయి ఆయన దగ్గర. శేఖర్ లాస్ట్ ఇయర్, అదే ఒక 2 years బిఫోర్ మన శ్యామ్ సింగ్ రాయ్ వచ్చిన తర్వాత నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే ఆయనకి కథకి ఎలాంటి రూపం స్క్రీన్ మీద వస్తే బాగుంటుందో అలా వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత ఈయన దగ్గర చాలా మంచి కథలు ఉన్నాయి, మంచి స్టోరీస్ ఉన్నాయి, అలాగే మంచి హ్యూమన్ బీయింగ్ సత్యదేవ్ గారు. ఎందుకంటే ఆదిత్య మ్యూజిక్లో చేసినప్పటి దగ్గర నుంచి ఆయన రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు.
ఇవాళ మీ బర్త్డే ఇలా అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్, ఎందుకంటే స్టిల్ ఈ ఏజ్తో సంబంధం లేకుండా మీరు ట్రై చేసే విధానానికి ఎంత దూరం అయినా సరే ఎవరైనా రావాల్సిందే. 1 month బ్యాక్ సజయ్ గారు స్టోరీ చెప్పారు మా కోసం శ్రీహర్ష లవ్ యువర్ ఫాదర్ మూవీ రిలీజ్ అయింది రిపోర్ట్న. మంచి టాక్తో మంచి రేటింగ్స్ వచ్చింది. సో ఐ థింక్ నెక్స్ట్ మంత్లో సార్ మీ స్టోరీని ఓకే చేద్దాం. ఓకే సార్, మంచి డైరెక్టర్ గారిని కూడా మీరు ఐడెంటిఫై చేస్తే డెఫినెట్గా మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకే, అంతగా మీరు నా మిత్రులందరికీ మరో శుభవార్త. ఇప్పుడు రామస్వామి గారు వారికి వాళ్ళ అబ్బాయి శ్రీహర్షన్ లాంచ్ చేస్తూ ఆల్రెడీ ఒక సినిమా చేశారు. ఆ సినిమా నాకు చూపించడం జరిగింది. ఒకటే చెప్పాను, ఎక్కడా కూడా మొదటి సినిమా హీరోగా లేదు, కనీసం ఒక 7 సినిమాలు చేసే హీరోలాగా అద్భుతంగా చేశాడు శ్రీహర్ష. మంచి ఫ్యూచర్ ఉంది దానికి. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా కథని తను హీరోగా చేస్తే బాగుంటుందని ఆశించాను. రామస్వామి గారు దాన్ని బలపరిచారు. త్వరలోనే బాగుంటుంది కదా ముందుకు వెళ్తుంది. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ రామస్వామి. బేసిక్గా నా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉంది, మీడియా నుంచి వచ్చింది. మీడియాలో ఏం చేయకూడదని నేర్చుకుంటే సినిమాల్లో ఎలా ఉండకూడదని సార్ దగ్గర నేర్చుకున్నాను. ఎందుకంటే చేయడం ఎలా చేయాలని అందరూ చెప్తారు, అందరూ చేస్తారు, బట్ హౌ ఏ పర్సన్ షుడ్ నాట్ బి బిహేవ్ ఇన్ పబ్లిక్ ఆర్ సినిమాలో ఎలా ఉండకూడదు అనేది చాలా తక్కువ మంది చెప్తారు, చాలా తక్కువ మంది నేర్పిస్తారు. చాలా సార్ గురుకులో ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.